కరుణించేవాడు, కనికరించేవాడు అయిన సృష్టికర్త పేరుతో. చరిత్ర వక్రీకరణ రేపటి తరాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం. చరిత్రకారిణి రుచికా శర్మ ప్రస్తుతం మన పాఠశాల విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా ఎన్సీఈఆర్టీ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో జరుగుతున్న మార్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చరిత్రను వాస్తవ కోణంలో కాకుండా ఒక నిర్దిష్ట భావజాలంతో తిరగరాయడం ద్వారా విద్యార్థులలో మతపరమైన విభజన ఆలోచనలను నాటే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు మధ్యయుగ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ముస్లిం పాలకుల కాలానికి సంబంధించి దోపిడీ, విధ్వంసం వంటి పదాలను పదే పదే ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో ముస్లిమేతర పాలకులు చేసిన అటువంటి పనులను విస్మరిస్తున్నారు. చరిత్ర అనేది ఒక నిరంతర ప్రక్రియ. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం గతంలో అన్ని వర్గాల పాలకులు నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం మతాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్న గతాన్ని విశ్లేషించడం చారిత్రక సమగ్రతను దెబ్బతీస్తుంది. పదాల మార్పిడి వెనుక కుట్ర. సీనియర్ సెకండరీ పుస్తకాల్లో కులం, క్యాస్ట్ అనే పదాన్ని తొలగించి సామాజిక వాస్తవాలు అని మార్చడం విచారకరం. కులం అనేది మన సమాజంలో వేల ఏళ్లుగా ఉన్న ఒక నిర్మాణాత్మక అణచివేత వ్యవస్థ. ఆ పదాన్ని నీరు కార్చడం ద్వారా విద్యార్థులకు సామాజిక అన్యాయం, క్రమానుగత వివక్షపై అవగాహన కలగకుండా అడ్డుకుంటున్నారు. ఆలయాల విధ్వంసం అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. తొలి మధ్య యుగ కాలంలో దక్షిణ భారతదేశంలో జైన, బౌద్ధ క్షేత్రాలు సైతం మతపరమైన ఘర్షణల్లో ధ్వంసమయ్యాయి. పాలకుల లక్ష్యం మతం కంటే రాజకీయాధికారం, సంపదపైనే ఉండేది. అలాగే మొఘల్ రాజ్పుతులు పొత్తులు, మాలిక్, అంబర్ మరాఠా దళాలను నడిపించడం వంటి చారిత్రక వాస్తవాలను పాఠ్యపుస్తకాలలో తగ్గించడం వల్ల పూర్వపు రాజకీయాల్లో ఉన్న ప్రయోగాత్మక విద్యార్థులకు తెలియకుండా పోతుంది. శివాజీ మహారాజ్ వంటి పాలకులను కేవలం ఒక మతానికి పరిమితం చేయడం, లేదా ఆర్యన్ వలసల వంటి అంశాల్లో జన్యుశాస్త్ర అధ్యయనాలను తప్పుగా అన్వయించడం శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధం. మనం చరిత్రను మర్చిపోవడం అంటే మన మూలాలను కోల్పోవడమే. చారిత్రక వాస్తవాలను కాపాడుకోవడానికి విద్యావేత్తలు, ప్రజలు సమిష్టిగా గళం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది గీటురాయి సౌజన్యంతో చదివినటువంటి ఈ వ్యాసం. అల్లా మనందరికీ వాస్తవాలను అర్థం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.